అనంతపురం జిల్లాలో ఈ కురబ సామాజిక ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాగా స్ట్రాంగ్. అందుకనినే గతంలో ఒకప్పుడు కాలువ శ్రీనివాసులు ఈనాడు జర్నలిస్ట్‌ని తీసుకొచ్చి, ఆ క్యాస్ట్ అన్నటువంటి ఉద్దేశం తనని ఎన్నికల్లో పోటీ పెట్టి గెలిపించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాతన మంత్రిగా గూడా చేసున్నారాయన. అట్లాగా అక్కడ కురబలకు సంబంధించి ఇటు గోరంట్ల మాధవ్ పోలీస్ అధికారి తనని వ జగన్ దగ్గరికి తీయడం వెనకాల గూడా అదే ఉంటది. ఇప్పుడు ఆ కురబలకు సంబంధించి లోకేష్ మొన్న వెళ్ళి ఆ శ్రీభక్త కనకదాసకి దండలు వేస్తారు. అదే మేమిక్కడ ఆయనకి పూర్తి సంపూర్ణమైన నివాళులర్పిస్తున్నాం అని చెప్పడం. దాంతో పాటుగా కురబ పూజారులకు కూడా తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో కురబల వైపు నుంచి ఇటు గోరంట్ల మాధవ్ మాట్లాడుకొచ్చారు. కొన్ని పాయింట్స్ రైజ్ చేసుకొచ్చారు. కురబలను మీరే హత్య చేసి ఓదార్చడానికి కూడా మీరే రావడం, కురబలకు వెన్నుపోటు పోవడం అంటూ మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చే రాఫ్తాడులో కురబలింగమయ్యను, ఆలూరులో బండారు వీరన్నను, కనగానపల్లిలో మురళి అనే యువకుడిని టీడీపీ నాయకులు దారుణంగా నరికి చంపారు. కురబలకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బండారు వీరన్నని రాజీనామా చేయాలని టీడీపీ నాయకులు బెదిరించారు. 10 రోజుల్లో రాజీనామా చేస్తానని చెప్పిన వెనకుండా బైక్ మీద వెళ్తుంటే కొడవలతో దారుణంగా నరికి చంపేశారు అంటూ గుర్తు చేశారు. టీడీపీ రాజకీయాలను ఎదిరించినందుకు కురబలింగమైన కర్రలతో కూడా చంపేశారు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్తే దాదాపు 50 మంది కురబ కులస్తుల మీద కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు కూడా బనాయించింది. కనగానపల్లిలో మురళి అనే యువకుడిని టీడీపీ నాయకులు దారుణంగా నరికి చంపితే అతడి తల్లిదండ్రులు కూడా పుత్రశోకంలతో కన్నుమూశారు. కురబ కులస్తున్న టీడీపీ నాయకులు వరుసపెట్టి దారుణంగా నరికి చంపేస్తుంటే నారా లోకేష్ ఏమీ ఎరగనట్టు కురబల మీద తనకు ప్రేమ ఉన్నట్టు శ్రీభక్త కనకదాసి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దండలేసి నివాళులర్పించడం, కురబలను అవమానించడమే అంటూ చెప్పుకొచ్చారు. నారా లోకేష్ కురబలింగమయ్య వర్ధంతికి కూడా వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు వాళ్ళ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 50 మంది కురబల మీద నమోదు చేసిన అక్రమ కేసులు వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.